పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని తేనె తొట్టెలాంటి ఈ మాఫియాను గురిచూసి కొట్టేశాడు. ఇప్పుడు ఎర్రచందనమే ఇంధనంగా రాజకీయాలు చేసే ఈ స్మగ్లర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడి గిల కొట్టుకుంటున్నారు. యాదృచ్ఛికమో కాకతాళీయమో గాని ఇది జరిగిన 2-3 రోజులకు దాదాపు 80 మంది మావోయిస్టులను భద్రతా దళాలు విజయవాడ సమీపంలో అరెస్టు చేసి విచారిస్తే వాళ్ళ ఉనికి కోసము ఆంధ్రప్రదేశ్లో హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేయడానికే ఇక్కడికి వచ్చారని విచారణలో తేలింది. అంతటితో ఆగలేదు. పవన్ కళ్యాణ్ గారి కోనసీమ పర్యటనలో ఒక అపరిచిత వ్యక్తి కదలిక వెలుగులోకి వచ్చింది. ఆ అపరిచిత వ్యక్తిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గుర్తించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు పవన్ పర్యటనలో పనేంటి, అంత దగ్గరగా సంచరించాల్సినటువంటి పనేంటి, అతని చేతికి విఐపి పాస్ ఎలా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే సందేహాలకు ఇదంతా బలాన్నిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త, మీరు పోరాటం చేస్తూ ఉండేది సాధారణ రాజకీయ నాయకులతో కాదు, క్రూరమైన రాక్షస మూకతో.